ఇక ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేనప్పటికీ బీఆర్ఎస్ శ్రేణులంతా ఎక్కడికక్కడ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. తిమ్మాజిపేట మండలానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకులు తిమ్మాజిపేట కస్తూర్బా గాంధీ విద్యాలయంలో తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు గారి పిలుపు మేరకు, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు కస్తూర్బా గాంధీ విద్యాలయంలో విద్యార్థినులు చలికి అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి గుర్తించి తిమ్మాజిపేట మండలానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకులంతా కలిసి డబ్బులు జమ చేసి 230 బెడ్షీట్లు కొని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఉండేటువంటి విద్యార్థినులకు అందరికీ కూడా బెడ్షీట్లు అందజేయడంతో ఆ విద్యార్థినులు ఎంతో ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా విద్యార్థినుల యొక్క తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా బీఆర్ఎస్ శ్రేణులను అభినందించినటువంటి పరిస్థితి తిమ్మాజిపేట కస్తూర్బా గాంధీ విద్యాలయంలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల నిరవధిక సమ్మె 23వ రోజుకు జరిగింది. ఈరోజు వినూతన రీతిలో సమగ్ర ఉద్యోగులంతా కూడా మోకాళ్లపై నిల్చొని తమ ప్రభుత్వంపై తమ నిరసన వ్యక్తం చేశారు. అంతేకాకుండా బతుకమ్మ ఆడి మహిళా ఉద్యోగులంతా కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే 23 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చలనం లేకపోవడంతో ఖచ్చితంగా మాకు జీవో రూపకంగా ఇస్తేనే మేము సమ్మె విరమిస్తానేమో అని, లేని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో సమ్మె విరమించే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా సమగ్ర ఉద్యోగులు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ సమగ్ర ఉద్యోగులకు నాగర్ కర్నూలు జిల్లాలో ఉండేటువంటి సివిల్ సప్లై సంబంధించిన హమాలీలతో పాటు చాలామంది కూడా సంఘీభావం తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ఆంగ్ల నూతన సంవత్సరం ఈరోజు ప్రారంభం కావడంతో ఈ సంవత్సరం అంతా కూడా మంచి జరగాలని చెప్పేసి జిల్లాలో ఉండేటువంటి ప్రముఖ ఆలయాలకు భక్తులంతా కూడా పోటెత్తి బార్లు తీరినటువంటి పరిస్థితి కనిపించింది. ఉమామహేశ్వర క్షేత్రంతో పాటు సోమశిలలో ఉండేటువంటి లలితా సోమేశ్వర ఆలయంతో పాటు నాగర్ కర్నూలులో ఉండేటువంటి శివాలయం, కల్వకుర్తిలో ఉండేటువంటి శ్రీ సీతారామాంజనేయ స్వామి శివాలయంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా భక్తులు పోటెత్తారు. గుండాలలో ఉండేటువంటి అంబా రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు ఊర్కొండపేట అభయాంజనేయ స్వామి ఆలయంతో పాటు మద్దిమడుగులోని పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయాలతో పాటు పలు ప్రముఖ ఆలయాలకు భక్తులు పోటెత్తి ఈ సంవత్సరం అంతా కూడా మంచి జరగాలని చెప్పేసి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కూడా కనిపించింది.